హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారిని అడిగి పళ్ళ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, నేను డాక్టర్ రామ్మోహన్ అండి, ఎండిఎస్ ఇన్ ఎండోడాంటిక్స్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ని. పుచ్చిపోయిన పంటిని రిమూవ్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పుచ్చిపోయిన పళ్ళని రిమూవ్ చేసిన తర్వాత అతను వేడివి అసలు తినకూడదు. 3 days వరకు వీ షుడ్ టేక్ కేర్. ఎందుకంటే ఎప్పుడైతే మనం పన్ను తీసేస్తామో అక్కడ రక్తం అనేది ఒక బాల్ క్లాట్ అయి ఉంటుంది. రక్తం అనేది ఆ క్లాట్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. అంటే అతను అటువైపు బ్రష్ చేయడం కానీ ఎక్కడైతే మనం పన్ను తీసామో లెఫ్ట్ సైడ్ తీస్తే లెఫ్ట్ సైడ్ బ్రషింగ్ అనేది అసలు చేయకూడదు అనమాట. నీళ్ళు పుక్కిలిచ్చడం కానీ, వేడి తీసుకోవడం కానీ, గట్టిది తినడం కానీ ఏది చేయకూడదు. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ వాటి వైపు అనేది జరగకూడదు అనమాట. సిగరెట్ స్మోకింగ్ అనేది ఆపేసేయాలి. వేడి వల్ల క్లాట్ అనేది కరిగిపోతుంది. ఎప్పుడైతే క్లాట్ కరిగిపోతుందో అప్పుడు ఆ చిగురు అనేది మూసుకుపోవడం జరగదు. ఇంకా అప్పుడు సివియర్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో పేషెంట్ షుడ్ అవాయిడ్ హాట్ ఫుడ్స్. పేషెంట్ షుడ్ అవాయిడ్ బ్రషింగ్ ఆన్ దట్ సైడ్ అండ్ హార్డ్ తినడం, గట్టి తినడం, స్మోకింగ్ అనేది ఆపేసేయాలి. మినిమం ఒక 3 days వరకు ఇవన్నీ పాటించాలి జాగ్రత్తలు. అప్పుడు హీలింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. పేషెంట్ కూడా పెయిన్ అనేది అసలు ఉండదు అనమాట పన్ను తీసిన తర్వాత. పళ్ళు క్లీనింగ్ అనేది రూట్ కెనాల్ అన్నారు కదా సార్, ఆ రూట్ కెనాల్ అనేది ఎన్నిసార్లు చేయించుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో చేయించుకోవాలి సార్? ఇంతకుముందు రూట్ కెనాల్ అనేది 3 to 4 visits ఉండేది. పన్ను హెల్దీగా ఉన్నా, అంటే ఎనామిల్లో పన్ను వరకే ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా 3 visits పిలిచేవాళ్ళు. అంటే అప్పుడు బై హ్యాండ్ చేసేవాళ్ళు అనమాట. ఓన్లీ హ్యాండ్ ఫైల్స్ వాడి, ఇప్పుడు ఈ నీడిల్స్ చూపించాను కదా, ఈ నీడిల్స్ అనేవి అప్పుడు హ్యాండ్తో వాడేవాళ్ళు అనమాట. అప్పుడు 3 visits ఉండేది. ఇప్పుడు ఏంటంటే రోటరీ వచ్చేసింది, అంటే మెషిన్తో క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా ఈ నర్వ్ అంతా కూడా మెషిన్తోనే తీస్తున్నాం అనమాట ఇప్పుడు. సో నవే డేస్ ఎనీ ఇన్ఫెక్షన్, ఎంత ఇన్ఫెక్షన్ పెద్దగా ఉన్నా కూడా సింగిల్ విజిట్లో అయిపోతుంది అనమాట. అదే మనకి ఇన్ఫెక్షన్ కింది వరకు ఉండి పెద్దగా ఉందనుకోండి, అప్పుడు పెరియాపికల్ యాప్సెస్ అంటాం. అంటే బోన్లో యాప్సెస్ ఇట్లా పస్ వచ్చేసి వాపు వచ్చేసి ఉన్నప్పుడు మాత్రం రూట్ కెనాల్ అనేది మినిమం 3 to 4 visits పడుతుంది. ఇన్ఫెక్షన్ పెద్దగా ఉంటుంది, చిగురు వాపు వచ్చేసి అప్పుడు 3 to 4 visits పడుతుంది ఇన్ఫెక్షన్ తగ్గడానికి. పళ్ళకి ఒకసారి క్యాప్ పెట్టించిన తర్వాత మళ్ళీ క్యాప్ అనేది చేంజ్ చేసుకోవాలా సార్? క్యాప్స్ మార్చడం అనేది ఏమి ఉండదండి. ఎప్పుడైతే ఒకసారి మనము ఫిక్స్ చేస్తామో క్యాప్ని, పర్మనెంట్గా అట్లాగే ఉంటుంది. ఓన్లీ కేర్ ఏం తీసుకోవాలంటే మనము న్యాచురల్ పళ్ళ మీద కొరికినట్టు దాని మీద గట్టిగా కొరకొద్దు. కొరికితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి క్యాప్ అనేది విరిగిపోవడం అనేది జరగవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ క్యాప్ అనేది పెట్టినామో పేషెంట్ జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. గట్టిగా దాని మీద కొరకడం అనేది చేయకూడదు. ఒకసారి పన్నుని తీయించిన తర్వాత పళ్ళని పెట్టించుకోవాలా, పెట్టించుకోకపోతే ఏమవుతుంది సార్? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు పన్ను తీసిన తర్వాత చాలామంది నేను ఎందుకు పెట్టించుకోవాలి, నాకు అవసరం లేదు అని అనుకుంటారు. అట్లా కాదండి. ఎప్పుడైతే మనము కింద పన్ను తీసేసామో, కింద పన్ను తీసేసినప్పుడు ఆ పక్క పళ్ళు అనేవి ఆ ప్లేస్లోకి వంగిపోవడం జరుగుతుంది. దానిపైన పన్ను అనేది కిందికి జారడం జరుగుతుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్పేస్ అనేది క్లోజ్ అయిపోతుంది, పన్ను మధ్యలో ఉన్న స్పేస్. ఇప్పుడు మీరు ఈ మోడల్లో చూసుకుంటే ఈ పేషెంట్కి ఇది చూడండి, ఈ పన్ను లేదు మధ్యలో. పన్ను లేనప్పుడు అతను పెట్టించుకోవడానికి చాలా డిలే చేశాడు అనమాట. డిలే చేసినప్పుడు ఏమైంది, ఈ వెనకాల పన్ను అనేది వంగిపోయింది. మొత్తం ఈ గ్యాప్లోకి కనబడుతుంది కదా, ఈ గ్యాప్లోకి వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది అంటే పన్ను ఇమ్మీడియట్గా రీప్లేస్ చేయించుకోలేదు పేషెంట్. సో ఇట్లాంటి స్పేస్ క్లోజర్ అనేది జరుగుతుంది అనమాట పన్ను పెట్టేయకపోతే ఇమ్మీడియట్గా. అదే పై పన్ను కిందికి వచ్చేస్తుంది, అప్పుడు గ్యాప్ క్లోజ్ అయిపోతే చాలా కష్టం అవుతుంది. పైదానికి కూడా క్యాప్ వేసి దాని పైకి జరిపి క్యాప్ వేసి అప్పుడు మళ్ళీ క్యాప్ క్రియేట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఈ పేషెంట్కి ఇట్లా పెట్టినాం అనమాట క్యాప్, బ్రిడ్జ్. దీన్ని బ్రిడ్జ్ అంటాం. పంటికి సిమెంట్ పెట్టించుకోవాలంటారు కదా సార్, అది ఏ సమయంలో పెట్టించుకోవాలి? సిమెంట్ అనేది నేను ఇందాక మీకు చూపించినట్టు ఎప్పుడైతే పుప్పి అనేది ఎనామిల్లో ఉంటుందో అప్పుడు ఇదంతా క్లీన్ చేసి ఫిల్లింగ్ అనేది చేస్తాము. ఫిల్లింగ్ అనేది సిమెంట్ ఫిల్లింగ్, కాంపోజిట్ ఫిల్లింగ్, లైట్ క్యూర్ చేసి అని చాలా మెటీరియల్స్ వచ్చేసినాయి. అండ్ ఇట్ విల్ మ్యాచ్, పన్ను కలర్తో మ్యాచ్ అవుతుంది. ఇంతకు ముందు అంటే సిల్వర్ వాడేవాళ్ళు, సిల్వర్ అమాల్గమ్, నల్ల ఫిల్లింగ్ అని. ఇప్పుడు సిల్వర్ ఎవ్వరు వాడట్లేదు. వీఆర్ యూజింగ్ ఓన్లీ టూత్ కలర్డ్ ఫిల్లింగ్స్. సో అప్పుడు ఈ ఫిల్లింగ్ అనేది ఎప్పుడు చేస్తాము, ఈ పుప్పి అనేది ఎనామిల్లో కానీ సెకండ్ లేయర్ డెంటిన్లో కానీ ఉన్నప్పుడే
ఫిల్లింగ్ చేస్తాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేస్తాం అన్నమాట. రూట్ కెనాల్ చేయించుకోవాలి అంటున్నారు కదా సార్, రూట్ కెనాల్ చేయించుకోవడం అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదా సార్? రూట్ కెనాల్ అనేది కాస్ట్లీ ఏం కాదమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే వాపు వచ్చేసి సగం పన్ను విరిగిపోయి అట్లాంటి స్టేజెస్లో 4 to 5 విజిట్స్ అన్నప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మామూలుగా అయితే నొప్పి ఇప్పుడు ఎప్పుడైతే పుప్పి అనేది నర్వ్ వరకు రీచ్ అయిందో, ఈ స్టేజ్లో ఉందో, అప్పుడు రూట్ కెనాల్ అనేది ఇట్ విల్ బి ఓన్లీ అప్ టు 3,000 to 4,000 మ్యాక్సిమం, అంతే, అంతకంటే మించదు. ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ సివియర్ అయిపోయి వాపు వచ్చేసి దవడ వాపు వచ్చిందో అప్పుడు మాత్రం ఇట్ మే గో అప్ టు 6,000, అంతేగాని అంతకు మించి ఏమి ఉండదు కాస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.